ఎంత శాతం క్యాన్సర్ని మనం పూర్తిగా నయం చేయగలుగుతాము ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ, అండ్ ఎంత శాతం క్యాన్సర్ని మనం నయం చేయలేము, ఇప్పటిదాకా చికిత్స లేని క్యాన్సర్లు ఎంత పర్సెంట్? ఎట్లా ఉంటుందంటే అది స్టేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ అంటే మోర్ దెన్ 95 to 98% ఆర్ క్యూరబుల్. రెండో స్టేజ్ అంటే ఒక 90% పైన. రెండో స్టేజ్ అంటే ఏంటి, రొమ్ములో గడ్డ మహా అంటే కొంచెం సంఖ్యలో గడ్డలు ఉండొచ్చు ఇక్కడ. మూడో స్టేజ్ అంటే 70 కంటే ఎక్కువ క్యూర్ అయిపోతాయి. నాలుగో స్టేజ్ క్యూర్ అవ్వదు. కానీ దాంట్లో కూడా ఎందరో పేషెంట్స్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 8-10 సంవత్సరాలు కూడా ఉంటారు. బట్ వైద్యం తీసుకోవాలి కంటిన్యూస్గా. జబ్బు పెరుగుతుంది, కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది, స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే మీరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూశారు, స్టమక్ క్యాన్సర్ చూశారంటే అది బయటపడేదే 3-4 స్టేజ్లో. 4వ స్టేజ్లో ప్యాంక్రియాటిక్, గాల్ బ్లాడర్, స్టమక్ క్యాన్సర్ 5 years సర్వైవల్ అంటే 5 సంవత్సరాలు దాకా 100 మందిలో ఎందరు బతుకుంటారంటే లెస్ దెన్ 5%. అంటే ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. సో మంచి జబ్బులు ఉన్నాయి, చెడ్డ జబ్బులు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ ఇది వరకు అలా ఉంటుండే. ఒక 20 సంవత్సరాల క్రితం లంగ్ క్యాన్సర్ అంటే 4వ స్టేజ్ అంటే సంవత్సరంలో పోతాడు. ఈరోజు ఎవరు సిగరెట్ తాగరు, ఉమెన్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు, సిగరెట్ తాగని వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తాం, మ్యూటేషన్ టెస్ట్ అని. వాళ్ళు గనక దానికి పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఈ గోళీలు పెట్టచ్చు, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్. అలా వాడితే కీమోలు లేకుండా వాళ్ళు ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ నడిపించేసేయచ్చు. వాళ్ళ లైఫ్ స్పాన్ మోర్ దెన్ 5 years ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4లో మోర్ దెన్ 5 to 7 years ఉంటుంది. 4వ స్టేజ్ కూడా అందరిలో ఒకటేలాగా ఉండదు. ఒక ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్టమక్ అంటే వాళ్ళ బాగుండదు, వాళ్ళది బ్యాడ్గా ఉంటుంది, వాళ్ళ సర్వైవల్ లెస్ దెన్ 1 year ఉంటుంది. కానీ అదే ఒక బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 ఈ మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నాయి, హార్మోన్ పాజిటివ్ ఉంటే వాళ్ళ సర్వైవల్ బాగుంటుంది. అర్లీ స్టేజ్లో కానీ డెఫినెట్గా అందరిది బాగానే ఉంటుంది. మెజారిటీ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాంటి పేషెంట్లకి చాలా బాగుంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.